పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు తెల్లవారుజాము నుంచే విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో 4 మంది సిఐలు, 9 మంది ఎస్ఐలు, దాదాపు 90 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాలనీలోని అనుమానిత ప్రాంతాలు, ఇళ్లలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. త్వరలో స్థానిక మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ కార్డన్ సెర్చ్ చేపట్టామని, పాత నేరస్తులు, 1 కంటే ఎక్కువ కేసులున్న రౌడీ షీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశామని, బహిరంగ ప్రదేశాల్లో గొడవలు సృష్టించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని, ఎక్కడైనా అల్లర్లు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే డయల్ 100 లేదా 112 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. అందరికీ నమస్కారం. సో ఎస్పీ అడ్మిన్ సంతోష్ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ రోహిత్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు సత్తెనపల్లి టౌన్లో రంగా కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో సుమారుగా మా సబ్ డివిజన్ నుంచి 4 సిఐలు, 9 మంది ఎస్ఐలు అండ్ ఒక 90 మెంబర్స్ ఫోర్స్ ఈ ఆపరేషన్లో పాల్గొనడం జరిగింది. సో ఈ ఆపరేషన్లో మేము సరైన పత్రాలు లేని ఒక 41 వెహికల్స్ని, ఒక 2 ఆటోస్ని సీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నవి రాబోతున్నాయి. సో ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా పబ్లిక్ పీస్తో ఉండాలి అని చెప్పేసి తెలియజేయడానికి మేము ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ అనేది నిర్వహించడం జరిగింది. సో అదేవిధంగా ఈ సందర్భంగా పబ్లిక్కి మేము చెప్పేది ఏంటి అంటే, ఏదన్నా ఇష్యూస్ ఏదన్నా ఉన్నాయి అంటే కనుక వాళ్ళలో వాళ్ళు గొడవ పడకుండా వెంటనే మా పోలీసు వాళ్ళకి అరౌండ్ 100 ఆర్ 110, 112కి కాల్ చేస్తే మేము ఇమీడియట్ రెస్పాన్స్ ఇస్తాము. అంతేకాకుండా అనవసరంగా గొడవలు పడి అనవసరంగా ఈ కేసులు, బౌండవర్లు అన్నవి బుక్ చేసుకోవద్దు. వెంటనే పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయండి. అదేవిధంగా 1 కన్నా ఎక్కువ కేసెస్ మీద ఎవరన్నా ముద్దాయిలు ఉన్నారు అంటే కనుక వాళ్ళని పీడీ యాక్ట్ కిందకి రిజిస్టర్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తున్నాము. సో రీసెంట్గా కూడా అడవయ్య అనే వ్యక్తి మీద పీడీ యాక్ట్ అన్నది రిజిస్టర్ చేశాము. కాబట్టి ఎవరైతే ఈ ఆల్రెడీ ప్రీవియస్ అఫెన్సెస్లో ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి అఫెన్సెస్కి ఫర్దర్గా పాల్పడకుండా వాళ్ళ లైఫ్ని వాళ్ళు పీస్ఫుల్గా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా, చట్ట వ్యతిరేక చర్యలు చేయకుండా ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. సో ఈ రౌడీ షీట్ హోల్డర్స్ ఎవరన్నా ఉన్నా లేదా ఎన్డీపీఎస్ కేసెస్లో ముద్దాయిలు ఉన్నా కూడా ఈ రానున్న ఎలక్షన్స్లో వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు కూడా ఫర్దర్గా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాకు ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా, పీపుల్కి ఎటువంటి ట్రబుల్ ఇవ్వకుండా ఉంటారని ఆశిస్తున్నాము. అందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సందర్భంగా వీళ్ళకి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, అదేవిధంగా ఉమెన్ ఇష్యూస్ గురించి, సైబర్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్న మా ఎంటైర్ పోలీస్ టీమ్కి, అదేవిధంగా ఎంతో సహకరించిన గ్రామ ప్రజలకి, అదేవిధంగా మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.